కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి జరిగిందని పెనుగుదురు, గొర్రిపూడి, అరట్లకట్ట నీటి సంఘాల అధ్యక్షులు తుమ్మలపల్లి గోవిందరాజులు, జోకా అప్పలరాజు, సీరం సుబ్బారావు తెలిపారు. పెనుగుదురులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమంపై చర్చించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా కాలువలను తవ్వించి రైతులకు మహోపకారాన్ని చేశారని కొనియాడారు. అలాగే యాంత్రీకరణ పథకం కింద అనేక వ్యవసాయ యంత్రాలను అందజేశారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారని, ప్రజలకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరప మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి, పెనుగుదురు మాజీ ఎంపీటీసీ తుమ్మలపల్లి మాచరరావు, పెనుగుదురు జనసేన పార్టీ అధ్యక్షులు గంటా నానిబాబు, మెండు గోవిందు, ఆత్మ కమిటీ డైరెక్టర్ గుబ్బుల భవానీ, సత్యబాబు, నీటి సంఘం ఉపాధ్యక్షులు వేమల వీరేంద్ర, బండారు బాబ్జీ, బచ్చల విజయబాబు, కొమ్మురాజు తదితరులు పాల్గొన్నారు. అంకితం చేయడం జరిగింది. అలాగే పంచాయతీ నిధుల నుంచి కమ్యూనిటీ హాలు గత తెలుగుదేశం గవర్నమెంట్లో మొదలుపెట్టి ఆగిపోయిన కమ్యూనిటీ హాల్ని గత 5 సంవత్సరాలు బట్టి బోర్డు గోడలతో నిలబడిపోతే దాన్ని పంతం నానాజీ గారు వచ్చి ఉపకారం లేకుండా పడి ఉంటుంది అని చెప్పి తక్షణమే 15 లక్షల రూపాయల గ్రాంటు శాంక్షన్ చేసి దాని కమ్యూనిటీ హాల్ని వాడుకలో పెట్టి ఆ బీసీ కమ్యూనిటీ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. కూటమి నాయకులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మన కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ప్రియతమ శాసనసభ్యులు పంతం నానాజీ గారికి ఆయన అభివృద్ధి కృషి పట్టుదల ఇప్పుడు 18 నెలల్లో 5 సంవత్సరాలు చేసింది. మా నియోజకవర్గంలో 18 నెలల్లో చేసి చూపించిన పంతం నానాజీ గారికి నేను ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటున్నానండి. గత ప్రభుత్వంలో కాలువలు పూటికి తీయలేదు, డ్రైన్స్ తవ్వలేదు, సకాలంలో నీరు ఇవ్వలేదు, వాళ్ళకి సకాలంలో విత్తనాలు ఇవ్వలేదు. అలాగే రైతులు చాలా మంది ఇబ్బంది పడేవారు. మన నానాజీ గారు నెగ్గిన తర్వాత ఆయన రైతులందరూ కూడా ఆయన అడిగితే ఆయన వెంటనే కాలువలు తవ్వించారు. కాలువలు తవ్వించడమే కాకుండా మా గొర్రిపూడి గ్రామ పరిధిలో మాకు 5 గ్రామాలకి 4,800 ఎకరాలకి హెక్టార్కి శివారి భూమికి నీరు తోడడానికి తుల్యభాగం నదిపై ఎత్తుబదుల పథకం ఉందండి. అక్కడ ట్రాన్స్ఫర్ 2 పోతే రైతులందరూ కలిపి ఎమ్మెల్యే గారికి వెళ్ళి ఇప్పుడు ట్రాన్స్ఫర్ లేకపోతే రైతులు చాలా నష్టం జరిగిందని చెప్తే వెంటనే మా ఎమ్మెల్యే గారు మరుసటి రోజు కలెక్టర్ గారు తీసుకెళ్లి రైతులు కానీ వెంటనే ట్రాన్స్ఫర్ లేకపోతే చాలా నష్టపోతారని చెప్పిన వెంటనే కలెక్టర్ గారు 2 రోజులు మాకు ట్రాన్స్ఫర్లు ఇప్పించారండి. పత్రికా విలేకరులకి, అలాగే తోటి నాయకులకి, అలాగే మాకు ముఖ్యమైన మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా ప్రియతమ నాయకులు పంతం వెంకటేశ్వరరావు గారికి, అలాగే సందీప్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మాకు నీటి సంఘాలు వచ్చిన కాడి నుంచి దగ్గర 15 నెలలు ఎంతో అయింది మేము నీటి సంఘాల్లోకి అడిగెట్టి. ఈ నీటి సంఘాలు వచ్చిన కాడి నుంచి ఏ రైతు కూడా ఇలా తిరుగు చూడకుండా నీరు ఎద్దరు కానీ, నీరు లేదని అనటం కానీ, మురికి కాలువలో ఎక్కడ గురపడెక్కలు కానీ ఇంకోటి కానీ ఏది కూడా లేకుండా మేము ప్రతిదీ కూడా కంటితో చూసుకుంటూ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో రైతులు చెప్పినా చెప్పకపోయినా మేము ఫీల్డ్లోకి వెళ్ళి మేము స్థానికంగా మేము ఎలక్ట్ అయిన కాడి నుంచి కూడా మేము పనులు చేస్తూ ఎవరికి ఇబ్బంది లేకుండా మేము చేసుకుంటూ వస్తున్నాం. అలాగే నా పరిధిలో 3 మురికి కాలువలు, 3 పంట కాలువలు ఉన్నవి. నేను ఈ 3 కాలువలు కూడా పోయిన సంవత్సరం 8 లక్షల చిల్లర శాంక్షన్ అయితే తూరంగి డ్రైను దాన్ని తవ్వించాను. అలాగే ఈ సంవత్సరం పెనుగుదురు డ్రైను, నడకుదురు డ్రైను కూడా శాంక్షన్ అయ్యి అదొక 9 లక్షలు శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ అయిన కాలువలు కూడా నేను పెనుగుదురు కాల పూర్తిగా తవ్వడం జరిగింది. అలాగే నడకుదురు కూడా అది కూడా తవ్వుతున్నాం. ఇది ఎప్పుడు నేను పుట్టాక నాకు దగ్గర వయసు 40-46 సంవత్సరాల దాకా ఉంటాయి. ఈ రోజు దాకా కూడా కాలువలు తవ్వినట్టుగా ఏ గవర్నమెంట్ కూడా లేదు. మేము వచ్చిన తర్వాత ఈ కాలువలు తవ్వడం జరిగింది.